బులెటిన్లో ఇప్పుడు స్పీడ్ న్యూస్ చూద్దాం. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో వైఎస్ఆర్ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ 2026 నూతన సంవత్సర క్యాలెండర్ డైరీలను మాజీ సీఎం వైఎస్ జగన్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధ్యక్షులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏపీ రెడ్డి సంఘాల సమాఖ్య 2026 సంవత్సర డైరీలను ఆవిష్కరించారు మాజీ సీఎం వైఎస్ జగన్. ఈ కార్యక్రమంలో పలువురు రెడ్డి సంఘాల నేతలు పాల్గొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 40 రెడ్డి సంఘాల సమాచారాన్ని డైరీలో రూపకల్పన చేసినట్లు వెల్లడించారు. విజయనగరం జిల్లా గణపతి నగరం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ తిరుపతిరావు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తిరుపతిరావు ఆరోగ్యంపై హోంమంత్రి అనిత ఫోన్లో మాట్లాడి ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను సూచించారు. కూటమి ప్రభుత్వంపై కడప జిల్లా మైదుకూరు మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామరెడ్డి విమర్శలు కురిపించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అభివృద్ధి ఏం చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 2029లో వైసీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కడప జిల్లా వేంపల్లిలో పలు అభివృద్ధి పనులకు కూటమి నేతలు శ్రీకారం చుట్టారు. పలు వార్డుల్లో సిసి రోడ్డు నిర్మాణానికి వేంపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ అజ్జుగుట్టు రఘునాథరెడ్డి శంకుస్థాపన చేశారు. ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. మంచిర్యాలలో 200 మందికి పైగా బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెరబెల్లి రఘునాథ్ పాల్గొని వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. వికారాబాద్ జిల్లాలో వరుసగా బంగారం దొంగిలిస్తున్న 3 మహిళా ముఠాను పోలీసులు పట్టుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పట్టుకుని వారి వద్ద నుంచి 8 తులాల బంగారం, 50 తులాల వెండి స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ స్నేహ మొహరా వెల్లడించారు. రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని ఆమె డబ్బులను బక్కని రాజయ్య అనే వ్యక్తి కాజేశారని ఆరోపిస్తూ మహిళా బంధువులు కామారెడ్డి జిల్లా తాడ్వాయి పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. కరట్పల్లి గ్రామానికి చెందిన సునీత దగ్గర నుంచి సుమారు 20 లక్షల వరకు కాజేశారని బంధువులు ఆరోపించారు. అనారోగ్యంతో సునీత మృతి చెందగా రాజయ్యపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక ఈ నెల 21న కడప నగరంలో నిర్వహిస్తున్న శ్రీరాముని శోభయాత్రను విజయవంతం చేయాలని అయోధ్య ఐక్య వేదిక పిలుపునిచ్చింది. ఆంజనేయ స్వామి ఆలయం నుంచి శోభయాత్ర మొదలవుతుందని తెలిపారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలన్నారు. నిర్మల్ జిల్లా పోలీస్ శాఖ సిబ్బంది ఆధ్వర్యంలో 2 రోజులు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. పోలీసులు 2 టీంలుగా ఏర్పడి సరదాగా క్రికెట్ ఆడారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల టోర్నమెంట్ ప్రారంభించి పని ఒత్తిడిని తగ్గించడానికే నిర్వహించడం జరిగిందన్నారు.